ప్రైజ్ ద లార్డ్. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాము. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమందు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఏ పరిస్థితులను చూసి భయపడుతూ ఉన్నావో, ఏ వ్యక్తిని చూసి భయపడుతున్నావో, నీకెదురైన ఏ సమస్యను చూసి ఈ దినమందు భయపడుతూ ఉన్నావో, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్లకుండా, నిన్ను ఎడబాయకుండా నీతోనే ఉన్నాడు, నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో అనేక మంది మనుషులు కుటుంబంలో ఉన్న అప్పుల సమస్యను బట్టి, ఆర్థిక సమస్యను బట్టి, దేహంలో కలిగిన రోగాన్ని బట్టి, పలు కారణాలను బట్టి భయపడుతూ ఉంటారు. ఏదో హృదయంలో తెలియని అలజడి చేత బాధపడుతూ భయపడుతూ ఉంటారు. అయితే ఈ దినమందు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ విషయాన్ని బట్టి భయపడుతున్నావో, నువ్వు నిబ్బరంగా ఉన్నట్లుగా, నువ్వు ధైర్యపరచబడినట్లుగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మన జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆటంకాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ప్రతి పోరాటాన్ని మనం జయించలేము, కానీ మన శక్తి వలన, మన బలము వలన మనం జయించలేము. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము మనకు ఎంతైనా అవసరం ఉన్నది. కొన్ని సందర్భాలలో మన శక్తి, మన బలము చాలక ఎదురైన పరిస్థితులను చూసి మనము దిగులు పడుతూ ఉంటాము, కృంగిపోతూ ఉంటాము. ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో మనము దిగులు పడుతూ ఉంటాము. అయితే మనం ఆరాధించే దేవుడు మనతో ఉన్నవాడు. మనల్ని విడువక ఎడబాయక మన పక్షాన ఉన్న దేవుడు మనల్ని ధైర్యపరచి, మన అడుగులు తడబడక మనము ముందుకు సాగునట్లుగా, మనము ఆయనలో నిలిచి ఉన్నట్లుగా, మన ఎదురు ఉన్న సమస్యలను జయించినట్లుగా ఆయన మనకు తోడుగా ఉంటాడు. మనకు ఆయన జయం అనుగ్రహించబోతూ ఉన్నాడు.